ఆం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వము 3 పార్టీలతో ఏర్పాటైంది. 3 పార్టీలు కలిపి 100 కిలోలు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత మరిచినట్టున్నారు. అమరావతి కోసమైనా సరే 3 పార్టీలు కలిసి ఉండి అమరావతిని దిగ్విజయంగా కొనసాగాలని 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు ఈ అదృష్టం 5 కోట్ల ప్రజల అదృష్టమో ఏమో కానీ వాళ్ళు ఎలాగైతేనో అఖండ విజయం సాధించారు. విడిపోయారనుకోండి, ఒక్కొక్క పార్టీకి టీడీపీ, జనసేన, బీజేపీ విడిపోయారనుకోండి, ఒక్కొక్క పార్టీకి ఎంత వస్తుంది? 33 కిలోలు. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 50-60 కిలోలు. ఎవరు ఓడిపోతారు కదా. మనలో మనము కొట్టుకొని వేరే నాలుగో పార్టీని గెలిపించడం ధర్మమేనా? మనము సహనం వహించాలి. మంచి పాజిటివ్ ఎనర్జీని పోగొట్టుకోకూడదు. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము 15-20 సంవత్సరాలు చాలా చాలా ఐక్యంగా ఉండాలి, అమరావతి కోసమైనా మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. కానీ చిన్న చిన్న నాయకులు క్షేత్రస్థాయిలో కొంచెం కష్ట నష్టాలు ఉంటాయి. కానీ వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. అంతేగాని ధర్మంగా చెప్పాలంటే టీడీపీనే అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది. కానీ జనసేన కలిస్తేనే ఆ బలానికి ఇంకా బలం చేకూరుతుంది. అలాగని నేనే గొప్ప అని 3 పార్టీలు ఎప్పుడు అనుకోకూడదు. ఏదో అదృష్టం బాగుండి వ్యూహకర్తలు కూడా బాగా కష్టపడితే తోడయింది. వ్యూహకర్తలు కూడా కష్టపడితేనే మీకు తోడై మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ విజయాన్ని పోగొట్టుకోకూడదు. అమరావతి రైతుల గురించి, అమరావతి గురించి అయినా సరే 5 కోట్ల మంది కోరుకుంటున్నారు అమరావతి రాజధాని బ్రహ్మాండంగా రూపుదాల్చాలని. మీరు కొట్టుకొని ఓడిపోయే విధంగా కొట్టుకుంటే అమరావతి రాజధాని మళ్ళీ కుంటుపడే ప్రమాదం ఉంది. నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను, అమరావతి కోసమైనా సరే మీరు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు రాజకీయ ఎన్నికల వేకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.